వెల్కమ్ బ్యాక్ అనదర్ ప్రెగ్నెన్సీ వ్లాగ్. సో ఇదొచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకొక 30-40 మినిట్స్లో డెలివరీ అనే ముందు. సో మా మమ్మీ మా హస్బెండ్ లేచి ఫ్రెష్ అయ్యారు, నాకు ఇంకో సెలైన్ పెట్టారు. అండ్ అత్తయ్య మా మర్ది అండ్ బర్ఫీ కూడా మార్నింగ్ లేచి రెడీ అయ్యి, అసలు పాపం ఆ టైంకి లేవదు, అది 4 o'clockకి లేచి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చింది. సో నన్ను ఆపరేషన్కి తీసుకెళ్ళిపోతున్నారు. నాకు చాలా చాలా భయంగా అదో ఫీలింగ్ ఉంది. ఒకటి ఈ బేబీని వదిలిపెట్టి వెళ్తుంటే అది ఉండదు అనే ఫీలింగ్, ఇంకోటి సీ సెక్షన్ చేయించుకున్నాం ముందే, కానీ అయినా మళ్ళీ ఆపరేషన్ అంటే అదొక ఫియర్ ఉంటుంది కదా, అంత భయం అవుతుంది. ఇవన్నిటికి మించి నాకు ఒక ఒక బేబీ ఉంది. సో నాకు బాబు కావాలనే ఫీలింగ్ ఉండే. పాప అయినా పర్లే, బట్ నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే మా పేరెంట్స్కి. ఆ సిబ్లింగ్స్ ఫీలింగ్ లేదు. లైఫ్ లాంగ్ నాకు అదొక రిగ్రెట్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎవరు ఏం చేయలేరు, బట్ నాకు లేదు. సో ఖచ్చితంగా నాకైతే 2 పిల్లలు కావాలి అని నాకు మొదటి నుంచి ఉండే. అండ్ దట్ టు ఫస్ట్ అమ్మాయి నెక్స్ట్ అబ్బాయి అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఉన్న అమ్మాయి మాత్రం నెక్స్ట్ వచ్చే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒక మదర్లా చూసుకుంటారని నమ్మకం మాత్రం ఉండే. సో మా పాప కూడా అలానే చూసుకుంటుంది అనుకున్నాను, అలానే చూసుకుంటుంది. అండ్ నా కోరిక ప్రకారం అబ్బాయి వచ్చిండు. అండ్ ఇంకోటి ఏంటంటే, పెళ్ళిగా ముందుకు అక్క చెల్లెల కన్నా ఎక్కువ అన్నదమ్ముళ్ళు ఉంటే మనకు ఒక బ్యాక్ బోన్ ఫీలింగ్. మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటే మా అన్న వస్తాడు, మా తమ్ముడు వస్తాడు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. స్కూల్లో, కాలేజ్లో, ఇంకెక్కడ ఎలాంటి ప్లేస్లో అయినా కూడా ప్యాంపరింగ్ కూడా చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర మనకి. సో అది లేక నాకు మా పాపకి అలా బాయ్ ఇస్తే బాగుంటుంది తమ్ముడిని అనేవి చాలా ఉండే. మా మమ్మీకి అబ్బాయిలంటే ఇట్లా వారసుడు అనే ఫీలింగ్ ఉండే. సో వాళ్ళిద్దరు బాగా అక్కడ ఇంకా అదే వెయిటింగ్లో ఉండే. మా మమ్మీ ఆ క్లాత్ని పట్టుకొని ఉండడం, ఫస్ట్ నేను ఎత్తుకుంటాను, మా అమ్మ ఫస్ట్ నేను ఎత్తుకుంటాను, బర్ఫీ వాళ్ళిద్దరు అలా అనుకుంటుండే. సో మా మమ్మీ, మా అత్తయ్య, మా మర్ది, మా బర్ఫీ, మా హస్బెండ్ అలా బయట వెయిట్ చేస్తుండే. ఇవన్నిటికి మించి నేను మిస్ అయిన మెయిన్ పర్సన్ మా డాడీ. సో కరెక్ట్ నా పెయిన్స్ వచ్చి డెలివరీ టైంకి మా డాడీ లేకుండే. మా డాడీ టూర్లో ఉంటుండే, టూర్కి వెళ్ళారు అప్పుడే. సో డెలివరీ అయిన 2 డేస్కి వచ్చిండు. సో ఇది వచ్చేసి ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ కిందికి తీసుకొచ్చిన తర్వాత మత్తు వదలలేదు. ఇది బ్లాగ్.